రివ్యూ ఆఫ్ యూత్ తెలుగు డబ్ మూవీ. లాస్ట్ వీక్ సినిమాలకి రెస్ట్ ఇచ్చేసి డైరెక్ట్గా April 3 రిలీజ్ అయ్యే సినిమాలు చూసుకుందాం అని ఏ మూవీకి వెళ్ళలేదు. బట్ చాలామంది యూత్ సినిమా బాగుంది చూడొచ్చు అన్నారు. అండ్ మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది కూడా రివ్యూ చేయమని అడిగారు. సో ఈ మండే ఫ్రీ అయితే వెళ్ళాను, మూవీ చూశాను. రియల్ లైఫ్లో అసురన్ మూవీలో ధనుష్ గారికి చిన్న కొడుకుగా నటించిన కెన్ కరుణాస్ ఇందులో లీడ్ చేశారు. రియల్ లైఫ్లోనైతే సీనియర్ యాక్టర్ కరుణాస్ గారి కొడుకు ఇతను. షాక్ ఏంటంటే ఈ సినిమాకి డైరెక్టర్ కూడా అబ్బాయి. డెబ్యూ మూవీ ఇది అతనికి. అండ్ ఈ సినిమా మీద ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు, ట్రైలర్ కూడా చూడలేదు, జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ విని వెళ్ళిపోయాను. చూసాక నాకైతే నచ్చింది. రెగ్యులర్ టెంప్లెట్ అయినా కూడా మంచి ఫన్ ఉంది, ఎమోషన్ ఉంది. 10th అండ్ ఇంటర్ చదివే స్టూడెంట్స్ మైండ్ సెట్ని బాగానే రీడ్ చేసి తీశారు, వర్కౌట్ అవుతుంది మూవీ. ప్లాట్ చాలా సింపుల్. చదువు తప్ప ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ ఉండే ఒక స్టూడెంట్ లైఫ్ బోగ్గడి దగ్గర నుంచి టాప్ స్టూడెంట్కి ఎలా రీచ్ అయ్యాడనే థ్రెడ్ మీదే స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బాగా ఎంజాయ్ చేశా. నెరేషన్లో ఏం జరుగుతుందో తెలిసిపోయినా కూడా ప్రొటాగనిస్ట్ చుట్టూ ఉండే క్యారెక్టర్స్, అతను ప్రేమ కథలు, సపోర్ట్ చేసే అమ్మ, చేదరించుకునే నాన్న, వీటన్నిటిని మేనేజ్ చేస్తూ ఆర్గానిక్ ఫన్ అయితే జనరేట్ చేశారు. కాకపోతే మధ్యలో సాంగ్స్ ఎక్కువైనా కూడా బాగానే ఉన్నాయి అవి. కాబట్టి బడ్డెన్లు అనిపించడం కానీ, స్పీడ్ బ్రేకర్లు అడ్డుపడడం కానీ ఏం జరగలేదు. ఫ్లోలో అలా వెళ్ళిపోయాయి అంతే. ఇంకా మన తెలుగు సాంగ్స్ కూడా సిచ్యువేషన్ బట్టి బాగానే వాడేశారు. అండ్ సెకండ్ హాఫ్ అయితే 50% ఎమోషన్లోకి షిఫ్ట్ అయిపోద్ది. ఇదైతే నాకు కొంతవరకే వర్క్ అయింది. హీరోకి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మనం చాలా సినిమాల్లో చూస్తున్నాం. సిచ్యువేషన్స్ అన్నీ ఫెమిలియర్ అయిపోతుంటాయి. అంటే హీరోకి జీవితం అంటే ఏంటో, తన ఫ్యామిలీ వాల్యూ అంటే ఏంటో ఇవన్నీ తెలుసుకొని మారడం, ప్రేమలో ఫెయిల్ అవ్వడం, ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి కదా. ఇవైతే నాకు అంత ఎక్కల. అండ్ బాగా ఓవర్ అయిందంటే మాత్రం పాస్ కూడా అవ్వలేని స్టేజ్ నుంచి హీరో ర్యాంక్ స్టూడెంట్ అయిపోవడమే. ఇది మాత్రం బాగా ఎక్కువైంది. ఇంకా రైటింగ్లో లూప్ హోల్స్ ఉన్నా కూడా పెర్ఫార్మెన్స్ బాగా చేయడం వల్ల మనకి పెద్ద బోర్ అనిపించదు. దేవదర్శిని అండ్ సూరజ్ గారి యాక్టింగ్ బిగ్గెస్ట్ ప్లస్ అయింది. హీరోకి ఫాదర్కి అండ్ హీరోకి వాళ్ళ మదర్కి వీళ్ళ మధ్య వచ్చే సీన్స్లో కావాల్సినప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషన్ రెండూ బ్యాలెన్స్ చేశారు. మెయిన్ ఫోకస్ మాత్రం నాకు హీరో కమ్ డైరెక్టర్ కెన్ కరుణాస్ మీదకి వెళ్ళింది. ప్రతి ఫ్రేమ్లో మనోడు ఉంటాడు, తన క్యారెక్టరైజేషన్ మీద వెళ్ళే మూవీ ఇది. ఫుల్ అని ఎనర్జీతో చేస్తాడు అబ్బా. అతని స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుంటుంది. ప్రతి ఎమోషన్ అతని పేజ్లో బాగా పలుకుతుంది. నవ్వితే మాత్రం బాగుంటాడు. ఓన్ చేసుకుంటారు మీరు ఆ క్యారెక్టర్. ఓవరాల్గా అయితే మూవీ వర్త్ వాచ్ అని చెప్తా. ఫ్రెండ్స్తో మూవీకి వెళ్ళండి, అస్సలు బాధ పెట్టదు, ఎంజాయ్ చేసే వస్తారు. ముఖ్యంగా టీనేజర్స్ కోసం ఈ సినిమా, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే. అడల్ట్ కంటెంటే ఉండదు, డబ్బింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఫైనల్గా దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. See you in the next video. Take care friends. Thank you. Tata.